వెళ్ళినాక బైఠాయించిన సందర్భంలో లోన్ నుంచి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రావటం, దాని ద్వారా లోన్కి వెళ్ళటం కొంతమంది జరిగింది తప్పితే కావాలని చేసింది కదండి. అతను చెప్తున్నాడు, ఎవరో సజ్జల గారి నాకు మాట్లాడతా అటెంప్ట్ మర్డర్ జరిగిన సందర్భం లాగా ఉందని. అట్లా ఉంటే గతంలో నువ్వు పార్టీ ఆఫీస్కి మా పార్టీ ఆఫీస్కి జనాలను పంపించినప్పుడు ఎవరిని చంపడానికి పంపించారండి? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కరకట్ట మీద ఇంటికి పంపించినప్పుడు ఎవరిని చంపడానికి పంపించారు మీరు? చాలా సందర్భాల్లో చాలా మంది నాయకుల మీద ఇళ్ల మీద పంపించారు. ఎవరిని చంపడానికి పంపించారు మీరు? అంటే మీరు చంపడానికి పంపించారా? మీ ఆలోచన విధానం అట్లా ఉంటుంది కాబట్టి మీరు అట్లా ఆలోచిస్తున్నారు. పడటానికో చంపడానికో రారంటే మీరు మాట్లాడిన మాటలను నిలదీయటానికి వచ్చారు మా కార్యకర్తలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట మాట్లాడితేనే మీరు అంత బాధపడుతున్నారే. 42-45 సంవత్సరాల చరిత్ర ఉన్న నాయకుడు మా నాయకుడు. రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత సీనియారిటీ ఉన్న నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లానే దేశంలోనే కార్యకర్తలు ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఉన్న పార్టీ మా తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ఆయనకే కాదండి, అంబటి రాంబాబు గారికి కాదు, ఆయన గురించి మా పార్టీ గురించి కానీ మా పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడే వ్యక్తులందరికీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన ఇది వాళ్ళ మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇక ఉపేక్షించేది లేదంటే ఖబర్దార్, ఎవరైనా మాట్లాడితే నిన్నట్లాగా ఇంటి మీదకి వచ్చి కొడతామని కూడా మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ